ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హైదరాబాద్లో సిట్ అధికారులు సోదాలు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్లో ఏ40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు ఈవేళ తెల్లవారుజామున శంషాబాద్ మండల పరిధిలోని కాచారం గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్లో సిట్ అధికారులు తనిఖీలు భారీగా చేశారు. నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో A1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వరుణ్ A12 చాణక్య 11 కోట్లని 12 అట్టపెట్టెల్లో దాచినట్లు గుర్తించారు. 2024 జూన్లో ఈ మొత్తం దాచినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ గెస్ట్ హౌస్ సులోచన ఫార్మ్స్ ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరు మీద ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హైదరాబాద్లో సిట్ అధికారులు సోదాలు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్లో A40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు ఈవేళ తెల్లవారుజామున శంషాబాద్ మండల పరిధిలోని కాచారం గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్లో సిట్ అధికారులు తనిఖీలు భారీగా చేశారు. నగదు భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో A1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వరుణ్ A12 చాణక్య 11 కోట్లని 12 అట్టపెట్టెల్లో దాచిపెట్టినట్లు గుర్తించారు. 2024 జూన్లో ఈ మొత్తం దాచినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ గెస్ట్ హౌస్ సులోచన ఫార్మ్స్ ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరు మీద ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏపీ లిక్కర్ స్కామ్ మరో మలుపు తిరిగింది. A40 వరుణ్ ఇచ్చినటువంటి సమాచారంతో పోలీసులు సిట్ అధికారులు హైదరాబాద్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీగా నగదు సీజ్ చేయడం జరిగింది. అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఏపీ రాజకీయాలకు కుదుపుతున్నటువంటి లిక్కర్ స్కామ్ దాని లింకులు హైదరాబాద్ వరకు బయటపడుతున్నాయి. అక్కడ సిట్ చేపట్టిన దర్యాప్తులో భాగంగా ఇక్కడ శంషాబాద్ మండలం కాచారంలో ఉన్న ఫామ్ హౌస్ ను తనిఖీ చేయగా భారీ ఎత్తున నగదు పట్టుబడింది అన్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఏపీ లిక్కర్ స్కామ్ గతంలో ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలపిస్తూ దర్యాప్తులో లోతుకు వెళ్తున్న కొద్దీ ఢిల్లీ స్కామ్ ను తలపిస్తున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఇందులో
వివిధ బాధ్యులను అందులో నిందితులను విచారిస్తున్న క్రమంలో ఈ సమాచారం తెలవడం, వెంటనే తనిఖీ చేయడంతో నగదు బయటపడింది. ఇప్పటికే ఇంకెంత నగదు ఎక్కడెక్కడ దాచారు అనే కోణంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది సిట్టు దర్యాప్తులో మరొక మలుపు అని చెప్పుకోవచ్చు, కీలకమైన మలుపు అని చెప్పుకోవచ్చు. ఇక ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుంది, ఎలాంటి వ్యక్తుల విషయాలు, ఎలాంటి వ్యక్తులు ఎలా చేశారు, ఈ స్కామ్ లో ఎంత మాత్రం ఏ మేరకు వాళ్ళ భాగస్వామ్యం ఉంది అనే ఎలాంటి విషయాలు బయటపడతాయి అనేది ఆసక్తిగా మారిన పరిస్థితి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.